కటి వేసిన తర్వాత పెట్టు. దున్నిపిస్తేనేమో కొయ్య మొక్క కాదు, అది వేరు. ఇది కొయ్య మొక్క. ఈ కొయ్యను కొట్టించి అది పెట్టిన తర్వాత వేస్తారు. వేస్తే ఒక 5 days తర్వాత నీళ్ళు వేసి ఆయనతో వేస్తారు. అలా 5 days మొలుతుంది. విత్తనం పెట్టిన తర్వాత దున్ని పెడతాను. ఈ నెల మొక్క అవుతుంది ఆల్రెడీ. పురుగు మందు కొట్టినాం, మందు వేయలే ఇంకా. అలా 90 రోజులకు మక్క వస్తుంది. మక్క కంకి అయిపోతుంది. 60 రోజులకు మక్కెళ్ళు అవుతాయి. అట్లా ఒక 4-5 సార్లు మందు కొట్టు ఉంటుంది. గడ్డి మందు అని, పురుగు మందు అని. ఆల్రెడీ పురుగు వచ్చింది. ఈ పురుగు ఇదంతా పురుగు వచ్చింది కాబట్టి మందు కొట్టేసాం. ఇది పోతుంది. ఇవి ఇట్లా అయితే మళ్ళా ఇట్లా సాఫ్ అవుతుంది. స్ప్రే లాడేసి కొడతాం. స్ప్రే చేస్తే మంచిగా ఇది వేస్ట్ గడ్డి, ఇది వేస్ట్ అన్నట్టు. ఇది ఇట్లా ఇది కలుపు మొక్క, ఇది వేరే. ఇది అవసరం లేదు అన్నట్టు. మనకు అవసరం అయింది ఇది. దీనికి ఏం చేస్తాం, దీన్ని వీక్ తీస్తాం, లేదంటే లాడీస్ గడ్డి మందు ఏదో కొట్టి చంపుతాం. దాని తర్వాత ఇది మంచిగా అవుతుంది. ఇంకా ఎరువు ఎందుకు వేస్తామంటే దీని ఎదుగుదల, మనము ఎదుగుదల ఇది ఎక్కువ కావాలి. ఇప్పుడు సపోజ్ పొద్దున టిఫిన్ చేయలేవు, ఎట్లుంటుంది ఇబ్బంది. టిఫిన్ చేసినావు ఎట్లుంటుంది, కొంచెం వెళ్ళి తర్వాత ఇంకొకటి ఏంటి పంటనా. ఇప్పుడు సపోజ్ నువ్వు 7th ఇయర్ విను, 8th ఎందుకు పోతావు? నవ్వకూరి. ఇప్పుడు ఈ పంట వేసుకున్నామా, సపోజ్ ఈ అరేసినాం. మరి ఇంతకుముందు వరి ఉండి ఇలా పంట మార్పిడి చేస్తే కొంచెం గ్రోత్ అన్నట్టు ఎక్కువ వస్తుంది. భూమి నాశనం కాకుండా మందులు అదే నేల బలంగా ఉండదు. మళ్ళీ గడ్డి సారం, భూసారం ఎక్కువ అవుతుంది. గడ్డి మందులు కొట్టుట్లా వేరైతుంది. కొన్ని పంటలు తక్కువ యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు వరికి ఏం చేస్తాం, ఇది ఎప్పుడు నీళ్ళు దీనికి అవసరం తక్కువ ఉన్నా కానీ మక్కేస్తాం. అట్లా కూడా ఉంటుంది. మళ్ళీ పంట మార్పిడి అవుతుంది. ఇట్లా కొన్ని రకాల కలుపు మొక్కల పేర్లు చెప్పండి. ఓకే, ఇది ఒక కలుపు మొక్క, ఇది బుడ్డ అంటారు. ఇది ఒకటి పచ్చగూర మనం తింటాము. ఇది గనెల గడ్డి అంటారు. గరక ఇట్లా. ఇది బొంత, ఇది పొలమాడు కాబట్టి బొంత. ఇట్లా ఇది వారి ఉట్టి. ఇట్లా 4 తీర్లు ఉంటాయి అన్నట్టు. ఎన్నో రకాలు ఉంటాయి ఇలా. తుంగనా, తుంగు ఉంటుంది. ఇది బోర్రం పెళ్ళాల మీకు తుంగు ఉంటుంది. ఇలా లేదు. ఇదంతా తుంగ. అవి వరిలో ఎక్కువ కనబడతాయి. గోలగొండి చల్లితే అడిగి పని చేస్తుంది. అదొకటి కర్ర మొదలు పడతా అనుకో, ఇలా మొదలు పడతా అనుకో కర్ర చనిపోతుంది. అందుకే చేతితోనే చూడనట్టు. చల్లితే మళ్ళీ గడ్డికి ఎక్కువ ఉపయోగం అయిపోతుంది. మన పంట కన్నా ఎక్కువ ఉపయోగం గడ్డికి అవుతుంది. దగ్గర వేస్తే దానికి తొందరగా క్యూర్ అవుతున్నట్టు. చేస్తారు, లేకపోతే డ్రిప్ ద్వారా ఇస్తారు. ఒక పైర్లో ఒక తడి, వేసవికాలం అయితే పైర్లో ఒక తడి, వర్షాకాలం అయితే దానికి వాటర్ అవసరం లేదు. మామిళ్ళకు వేసవికాలం అయితే వారం ఒక తడి ఇవ్వాలి. డ్రిప్ అయితే వారము, మనం కాళ్ళతో అయితే 20 రోజులు 15 రోజులు అలా ఏరిపోతుంది. ఒక సంవత్సరం 2 సార్లు మందేసి ఉంటుంది. డిఏపి కానీ పొటాషియం కానీ అన్ని. ఏ పంటలు మీకు అధిక దిగుబడి ఇస్తాయి? అధిక దిగుబడి ఇచ్చేది మక్కనే దిగుబడి ఇస్తుంది. కానీ కొంచెం సేవ ఎక్కువ అవుతుంది. పొలంకేమో కొంచెం తక్కువ సేవ అవుతుంది, కానీ దిగుబడి తక్కువ. రైతులు మొక్క ఎందుకంటే సేవ తక్కువ. ఇప్పుడు జనరల్ గా ఎవరు పని ఎక్కువ వేయలేదు. పని ఎక్కువ వేయకుండా పొలం వైపు మొక్కుతారు. పని ఎక్కువ ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. కష్టం ఉంటుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. సరే కష్టం ఉంటుంది పొలంకు, దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది. అది లేడీస్ అయినా వేసుకోవచ్చు. అట్లా పొలం అంటే వేసుకోవచ్చు. పొలం అంటే ఒక వేసేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది. మందు బత్తాలు తెచ్చుకోవాలి, స్ప్రే కొట్టాలి, పని ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి.
నీళ్ళు కట్టాలి అది పొలం అయితే ఒక్కసారి వేసుకున్నాం అనుకో, పొలం కైకిలు పెట్టి ఆయన మంది కల్పించుకుంటారు, 5 ఎకరాలు పండించుకుంటారు, ట్రాక్టర్ వచ్చిపోతుంది, అన్ని ఎత్తాయి అన్నట్టు. ఎట్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఏరియాలో ఎక్కువగా పత్తి పండిస్తారు కదా, మన జగిత్యాల జిల్లాలో పత్తి ఎందుకు తక్కువ పెడుతున్నారు, కారణాలు? అటు వాటర్ గ్రోత్ ఎక్కువ లేదు కాబట్టి, మనకు వాటర్ గ్రోత్ ఎక్కువ ఉన్నది కాబట్టి మనం పత్తి పెట్టమన్నట్టు. వాటర్ లేని ఏరియాలలో పత్తి పెడతారు, మనకు వాటర్ ఉన్నాయి కదా. వాటర్ గ్రోత్ ఒకటి, మళ్ళీ అటు కొంచెం రాగడి భూములు, మన భూములలో ఏ పంట వేసినా వస్తుంది మనకు. వాళ్ళకి అదే మక్క అయితే వాళ్ళకి రాదు, వాళ్ళకి వాటర్ ఉన్నా లేక వాళ్ళకి రాదు. అట్లా వాళ్ళు పత్తి వండియాలి లేకపోతే పొలమే వండియాలి, 2 ఆప్షన్లు. అయితే పత్తి అయితే పొలమే, 2 వండియాలి. ఎక్కువ వండి వచ్చేంత వేరే పంట వేస్తానికి ఆస్కారం ఉండదు, పంట వేరే పంట రావాలి భూములలో. 2 రెగ్యులర్ పొలం కాయ పడేసరికి దాన్ని ఆడతా రెగ్యులర్ వాటర్ ఉండదు కదా. ఎవ్రీవన్, myself గంగా మోక్షజ్ఞ, I am from 8th class. ఈ రోజు మేము అందరం ఫార్మర్స్ దగ్గరికి వచ్చాం. వీళ్ళు చాలా మాకు ఎన్నో విషయాలు చెప్పారు. నేను ఒక రైతు బిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను. మా డాడీ ఒక టీచర్. మా డాడీ ఎప్పుడు కూడా ఇంట్లో ఉండరు, ఎప్పుడు పొలం పనులకే వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Pelelani Asha, I am from 8th standard. My father is a farmer. I am so proud. నేను ఎప్పుడు తోటలోకి వెళ్తా, అన్ని వర్క్స్ చేస్తా. నాకు తెలుసు, మా డాడీ ఎప్పుడు నాకు చెప్తూ ఉంటాడు, రైతు వాడే కష్టము ఎవరు కూడా తెలియదు అని. నాకు బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మట్టిని పుట్టినా కానీ నాకు ఫార్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మా డాడీ చాలా కష్టపడతాడు, వాళ్ళని చూసినప్పుడు అలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఫుడ్ పెడుతుండ అంటే ఎంత గ్రేట్ చెప్పుకోవాలి. ఎవరైనా ఫార్మర్ అంటే గ్రేట్ చెప్పుకోవాలి. మా డాడీ ఫార్మింగే చేస్తాడని అస్సలు చెప్పుకోవద్దు, మా డాడీ ఈజ్ ఏ ఫార్మర్ అని గ్రేట్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ. Good morning everyone. First of all, happy Farmers Day to all the farmers. My name is Kotepalla. I am studying in 8th standard in Pragati High School, Raikal. మా మమ్మీ ఫార్మర్, తను రోజు పనికి వెళ్తుంది. నేను కూడా హాలిడేస్ వచ్చినప్పుడు వెళ్తా. ఇప్పుడు ఈ ఫీల్డ్ ట్రిప్కి వచ్చినందుకు ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాం. మా మమ్మీ కూడా చెప్తుంది, నేను ఫార్మింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు కూడా కొంచెం ఫార్మింగ్ వచ్చు చేయడం. ఎందుకంటే వాళ్ళు ఫార్మింగ్ చేసి హ్యూమన్ బిగిన్స్కి ఫుడ్ పెడుతున్నారు కాబట్టి నాకు కూడా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. నేను కూడా అప్పుడప్పుడు పని చేస్తాను కాబట్టి నాకు కూడా కష్టం అంటే ఏం తెలుసు, ఫార్మర్స్ ఎంత కష్టపడతారో. కాబట్టి నేను కూడా వాళ్ళ కష్టం తెలుసుకొని. థ్యాంక్ యూ. Even myself Ganavini Geetashri, I am studying in 8th standard. First of all, I wish you happy Farmers Day. నేను రైతు బిడ్డను అయినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. మా డాడీకి గొర్రెలు ఉన్నాయి. మా డాడీ ఒక్కడే గొర్రెలకు పోతాడు, ఫార్మర్ పని చేసుకుంటాడు. మా డాడీ అట్లా చేస్తున్నందుకు చాలా గర్వపడుతున్నా. మా మమ్మీకి హెల్త్ ఇష్యూ ఉంది, కానీ మా డాడీ ఎంతో కష్టపడుతున్నాడు. నాకు ఎంతో చాలా బాధగా ఉంది. మా కోసం కష్టపడుతున్నందుకు మా డాడీకి ఎంతో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Good morning to all. This is Ilendra Vishwaja from 8th standard. First of all, I wish you a happy Farmers Day to all. I am here to speak a few words about differences between olden days farming and nowadays farming. In olden days, farmers are used to cultivating organic farming. Organic farming means using natural methods to cultivate paddy or other crops. For example, plants and animal wastes. These plants and animal wastes are good fertility to soil and they decompose in soil and no environment is polluted. Coming to the nowadays situation, farmers are using chemical fertilizers. They are harmful to us and they taking diseases for us. Lastly, I say one thing, our grandparents are very strong than us because they are taking healthy food. Coming to the nowadays situation, farmers are using chemical fertilizers, but we are taking chemical fertilizers. We are not strong when compared to our grandparents. Lastly, and happy Farmers Day to all. Thank you for giving this golden opportunity. These
day is celebrated in 2001 for the first time. Every day in India, it is celebrated on the birth anniversary of Prime Minister Chaudhary Charan Singh. He invented different programs and schemes that were beneficial for farmers, and this day is celebrating to make the people aware about the importance and hard work of the farmers. This day celebration to rewarded to the contribution of farmers. Thank you, sir. Good morning to one. My name is Ritvika. I am studying in 8th A. మా డాడీ ఫార్మర్, నేను ఫార్మర్ కూతుర్ని. ఒకళ్ళకి ఫుడ్ పెడుతుంది కాబట్టి నాకు గర్వంగా ఉంది. మరి ఎప్పుడు గ్రాండ్ ఫాదర్ తోటి తోటలకి పొలం పని చేయడానికి వెళ్తా. నారేసినప్పుడు చాలా హ్యాపీ ఆనందంగా అనిపిస్తుంది. సాంగ్స్ పాడతాం, సూపర్ అనిపిస్తుంది నారేసేటప్పుడు. సో మా తాత కష్టాలని నేను అడుగుతా, క్వశ్చన్స్ అడుగుతా, చెప్తాను నాకు. సో అట్లా అని తెలుసు. థ్యాంక్ యూ సార్. వచ్చాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. మా బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. ఇలా దేశీ ఆవులు ఉన్నాయి, జెర్సీ ఉన్నాయి, హెచ్ఎఫ్ ఉన్నాయి, ప్లస్ వాటికి సంబంధించిన కాఫ్ పుట్టిన పిల్లలు కూడా ఉన్నాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగచ్చు. మీకు అక్కడ ఉన్నది దేశీ ఆవు. పుణ్యక్షేత్రాలకు ఎంత పుణ్యం వస్తుంది, ఒక ఆవుకు దండం పెడితే అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. దేవుడు తెలియదు. దేశీ ఆవు అనేది దేవునితో సమానం. మనం 10 పుణ్యక్షేత్రాలు చెప్పి ఎంత పుణ్యం వస్తుందో దానికి నమస్కారం పెడితే అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. దీని స్లోగన్ ఏంటంటే ఇంటింటికి ఒక్క దేశీ ఆవు ఉండాలి అనేది సంకల్పంతో స్టార్ట్ చేయడం జరిగింది. కొద్ది చూపిస్తున్నాం. అది దేశీ ఆవు, ఇది జెర్సీ. ఇది జెర్సీకి పుట్టిన పిల్లలు. ఇది వచ్చే ఇవన్నీ ఇక్కడ పుట్టిన పిల్లలు. ఇదంతా అమ్మాయి జెర్సీ ఏమో యావరేజ్ ఏమో 5 to 10 లీటర్స్. వచ్చేసేమో నేను 10 డేస్ చెప్తాను. ఇది 10 to 5 రకరకాల బ్రీడ్స్ ఉన్నాయి. ఏంటంటే కొమ్ములు ఇంజక్షన్స్ ఏమున్నాయి. ఏదంటే ఏదైనా ఫీవర్ వస్తే మాత్రం వేరు. కాకపోతే కాల్షియం మినరల్ మిషన్ మాత్రం మస్ట్. ఫుడ్ మామూలుగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి షాపింగ్ కటింగ్ చేసేసి దీనికమ్మా ఒక్కొక్కటి వచ్చేసి 1,10,000 1 to 110 1,10,000 ఒక్కొక్క యావరేజ్ ఉంది. చిన్న అయితే 80, లోకల్ అయితే 30. సెలెక్షన్ మామూలుగా 4-3 సంబంధం కట్టు అలా నరం మామూలుగా నరం ఉంటుంది. ఆ నరంతో మన సెలెక్షన్ మామూలుగా ఇక్కడ నరం ఉంది. ఆ నరం గుడ్డు పాలు ఎక్కువ వస్తాయి. ఇది మామూలు ఈ ఆవులు ఏంటంటే మామూలుగా మనకు మళ్ళీ కన్సీవ్ అయ్యి 7 months ప్రిపేర్ చేయాలి. 9 months 9 months. మామూలుగా ఇవేమో 5 to 10 లీటర్స్, అవేమో 10 to 15. మనం మన ఫీడింగ్ బట్టి మనం ఎంత మంచి ఫీడింగ్ ఇస్తున్నాం. ఆవరేజ్ వచ్చేసి 8 to 10. ఎన్ని టైప్స్? జెర్సీ పిల్లలు, హెచ్ఎఫ్, లోకల్ బ్రీడ్, లోకల్ క్రాస్. బ్లాక్ ఉంది కదమ్మా, ఇక్కడ ఎర్ర ఉన్నది హర్యానా దాని పాప. అక్కడ రెడ్ పిల్లలు 2 ఉన్నాయి.